ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వరల్డ్ ఫేమస్ పొలిటీషియన్. యూరోపియన్ యూనియన్ నేతల్లో మంచి చరిష్మా ఉన్న నాయకురాలు. అందుకే విదేశాల్లో ఆమెకు లభించే స్వాగతం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇదే కొన్నిసార్లు ఆమెను ఇరకాటంలో పెడుతోంది. పలువురు దేశాధినేతలు కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకోవటం సహజ సిద్ధమైన పలకరింపే అయినప్పటికీ ఆ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన వింత ఆలింగనం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అధికారిక వేడుకలో మాక్రాన్ అకస్మాత్తుగా మెలోనీని హత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ ఊహించని పరిణామానికి మెలోనీ సైతం ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ఆమె ఇబ్బంది పడినట్లు కనిపించారు. దీనిపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు మెలోనీకి ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ మెలోనీ కిస్సింగ్ దృశ్యాలు అంటూ పలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కెమెరాలో చూస్తే ఈ దృశ్యాలు కొంచెం అసౌకర్యంగా కనిపిస్తాయి. ఇమ్మాన్యుయల్ మాక్రాన్, మెలోనీ మధ్య జరిగిన గ్రీటింగ్ క్షణాలు కూడా అలాంటివే. కెమెరాలు చాలా జాగ్రత్తగా చిత్రీకరించి మళ్లీ చూపిస్తాయి. ఎవరు ముందుగా దగ్గరవుతారు, హ్యాండ్ షేక్ చేయాలా లేక చెక్కిస్ ఇవ్వాలా అన్న చిన్న సందేహాలు స్లో మోషన్లో చూస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి. జూన్ 2025లోనూ ఇద్దరు నాయకుల మధ్య పొరపచ్చాలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. G7 కార్యక్రమంలో మాక్రాన్తో గుసగుసగా మాట్లాడుకున్న తరువాత మెలోనీ ఆయన వైపు కళ్లు తిప్పిన వీడియో వైరల్ అయింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ను కలిసిన సందర్భంలోనూ మెలోనీకి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. వేర్వేరు దేశాల్లో గ్రీటింగ్ విధానాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని చోట్ల చెక్కిస్ సాధారణం, మరికొన్ని చోట్ల హ్యాండ్ షేక్ మాత్రమే చేస్తారు. మధ్యలో ఆ స్టైల్ మారితే ఆ క్షణం కొంచెం అసౌకర్యంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా దీనిని ఇంకా పెంచుతుంది. 1-2 వీడియోలు వైరల్ అయితే అవి అన్నీ కలిపి ఒక కథలా తయారవుతున్నాయి. మెలోనీ విషయంలోనూ అదే జరిగింది. నెటిజన్లు అంతటితో ఆగకుండా ఈ వీడియోల ఆధారంగా మెలోనీ ఏఐ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్తో మెలోనీ సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఇలాంటివి కొంతవరకు అసౌకర్యంగా అనిపించినప్పటికీ సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో మెలోనీ లాంటి దృఢమైన నాయకులు వీటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.